హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి సాటర్డే అండి. నేను సప్త శనివారం వ్రతం స్టార్ట్ చేశాను కదా, ఇది వచ్చేసి 4వ వారం అన్నమాట. నేను 4వ వారం పూజ ఎలా చేసుకున్నాను, ఏం చేశాను ప్రసాదం కింద అని చూసేద్దాం రండి. ఈరోజు అయితే ఇంకా మంచిగా ఫస్ట్ ఇంట్లో దేవుడికి అయితే పూలు అవి పెట్టేసి మంచిగా డెకరేట్ అయితే చేసేసి, తర్వాత దీపం అవన్నీ కూడా వెలిగించాను అనమాట. మంచిగా ఇంట్లో పూజ చేసుకున్నాను. చేసిన తర్వాత నేను సప్తశనివారం వ్రతం వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి ఉన్న ఫోటో తీసుకుని దానికి పూజ చేస్తానండి. అంటే పిండి దీపాలు అవన్నీ వెలిగించేసి ఫస్ట్ అయితే ఇంట్లో దేవుడు కదా దీపాలు అవన్నీ వెలిగించేసాను అనమాట. వెలిగించేసిన తర్వాత ఇంకా సప్తశనివారం వ్రతం అయితే స్టార్ట్ చేశాను. ఈరోజు 4వ వారం కదా, సో వెంకటేశ్వర స్వామి పటం పెట్టి ఇంకా మంచిగా తులసి మాల అవన్నీ వేసి డెకరేట్ చేసి ఇంకా నేను కట్టిన ముడుపు కూడా పెట్టి మంచిగా పిండి దీపాలు వెలిగించి పూజ అయితే ఇక్కడ నేను చేసుకుని అలాగే ప్రసాదాలు కూడా పెట్టాను అనమాట. ప్రసాదం ఈరోజు ఏం చేశాను అంటే కట్టె పొంగల్ చేశానండి. ఎప్పుడు పెట్టేలాగా 2 రకాల ఫ్రూట్స్, కమలాకాయలు ఇంకా బనానాస్ పెట్టాను. ఇంకా వడపప్పు, సలవిడి, పానకం, నల్ల ముండ్లు ఇంకా కట్టె పొంగల్ పెట్టాను అనమాట. సో పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మంచిగా నేను హారతి ఇచ్చి కొబ్బరికాయ కొట్టేసి మంచిగా మొక్కుకొని పూజ అయితే కంప్లీట్ చేశాను. చాలా బాగా జరిగింది. ఎటువంటి అడ్డంకులు లేకుండా 4 వారాలు కూడా అవ్వకుండా కంటిన్యూగా చేస్తాను అనమాట. ఎటువంటి అడ్డంకులు లేవు. చాలా బాగా అనిపించింది నాకు. సో ఇదండి నా సప్తశనివారం వ్రతం 4వ వారం. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బై బాయ్.